హలో అందరికీ ఈరోజు మనం హర్బ్ రైస్ విత్ క్రీమీ వెజ్జీస్ అండ్ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎప్పుడు మనం ఇంట్లో చేసుకునే బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ఇలాంటివి కాకుండా ఇంకేమైనా కొత్తగా రైస్తో ట్రై చేయాలి అనుకుంటే ఇది ట్రై చేయొచ్చు. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో బటర్ మెల్ట్ అయ్యాక వెజ్జీస్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనం మష్రూమ్స్ యాడ్ చేసుకోవచ్చు, బ్రాకలీ యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, అలా ఏది అవైలబుల్గా ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వెజ్జీస్ అన్నీ వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దాన్ని లో ఫ్లేమ్ మీద కానీ మీడియం ఫ్లేమ్ మీద కానీ బాగా కుక్ అవ్వనివ్వండి. మరీ ఫుల్గా 100% కుక్ అవ్వకూడదు, కొంచెం ఒక 80% కుక్ అవ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అవి కుక్ అయ్యేలోపు క్రీమీ టెక్స్చర్ కోసం మనం ఒక బౌల్లో 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకోండి. దాంట్లోకి మిల్క్ని కూడా యాడ్ చేసుకుని లంప్స్ లేకుండా బాగా కలుపుకోండి. ఇప్పుడు వెజ్జీస్ కుక్ అయ్యాయి కదా, వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మళ్ళీ ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి బటర్ యాడ్ చేసుకుని వెల్లుల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని అవి వేగాక ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ విత్ మిల్క్ మిక్సర్ని యాడ్ చేసుకోవాలి. అలా కలుపుతూ ఉండండి. ఇప్పుడు దీంట్లో మనం సీజనింగ్ కోసం కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఆరిగానో, మీ దగ్గర మిక్స్డ్ హర్బ్స్ ఉంటే మిక్స్డ్ హర్బ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత సాల్ట్ వేసుకోండి తగినంత. ఇప్పుడు బాగా కలపండి. లంప్స్ అనేది ఫామ్ అవ్వకుండా కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గరికి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత ఈ వెజ్జెస్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఈ వెజ్జెస్ ఈ సాస్లో కుక్ అయిన తర్వాత దీంట్లోకి మనం పెప్పర్ని యాడ్ చేసుకోవాలి. మీ స్పైస్ లెవెల్ బట్టి పెప్పర్ని యాడ్ చేసుకోండి. ఒక 1 మినిట్ ఇది కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మన క్రీమీ వెజ్జీస్ రెడీ అయినట్టే. ఇప్పుడు పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ప్యాన్లో 1 స్పూన్ బటర్ వేసుకుని దాంట్లో ఇలా పన్నీర్ని పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసుకొని ఇలాగా ప్యాన్లో వేసుకోండి. తర్వాత దాని మీద సీజనింగ్ కోసం చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, పెప్పర్, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవి ఒక 2-3 మినిట్స్ కుక్ అయిన తర్వాత దాన్ని స్లోగా ఫ్లిప్ చేసుకోండి, లేకపోతే బ్రేక్ అయిపోద్ది పన్నీర్ పీసెస్. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హర్బ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి 1 స్పూన్ బటర్ యాడ్ చేసి వెల్లుల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని అవి వేగాక రైస్ని వేసుకుని కలుపుకోవాలి. నేను ఒక 2 పర్సన్స్కి సరిపోయేంత క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నాను. దీంట్లోకి చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, మిక్స్డ్ హర్బ్స్, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకుని రైస్ అంతట్లోకి ఇవి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్నగా తరిగిన కొరియాండర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ అంతట్లో ఈ స్పైసెస్, కొరియాండర్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని మన డిష్ని ప్లేటింగ్ చేద్దాం. హర్బ్ రైస్ యాడ్ చేసుకున్నాను, తర్వాత క్రీమీ వెజ్జెస్ కూడా వేసుకోండి. ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. పన్నీర్ని కూడా వేసుకుని ఎంజాయ్ చేయండి. రెస్టారెంట్స్లో ఎంతో ఎక్స్పెన్సివ్ అనే డిష్ని మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.